Students, welcome to the Dreamers Academy. Today we are going to discuss about how to form a number by using digits. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు క్లాసులో అంటే ఇచ్చినటువంటి అంకెలను ఉపయోగించుకొని మనము స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ చిన్న పెద్ద సంఖ్యలను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనేది టాపిక్ ఉంటుంది. సో దానిలో భాగంగానే వాటిని ఏర్పరచుకున్న తర్వాత సో దానిపైన ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఈ టాపిక్ లో ఉండబోతుంది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చిన్న టాపికే కాకపోతే చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఈ రోజు మనము డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అండ్ ఇట్స్ ప్రాబ్లమ్స్. అవి ఏ విధంగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్లో చూసుకున్నట్లయితే మనం మొదటి క్లాస్లో పార్ట్ 1లో చూసుకున్నట్లయితే మనము ఆ నంబర్స్ డిజిట్ అంటే తెలుసుకున్నాము, తర్వాత నంబర్ అంటే తెలుసుకున్నాం. అంటే ఒకటే సింబల్, సపోజ్ 5 కనుక ఒకటే సింబల్ ఉంటే ఇది డిజిట్. అదే 50 అంటే ఇక్కడ రెండు సింబల్స్ పక్క పక్కన రాసి ఉండడం వల్ల ఏర్పడేదే సంఖ్య. అంటే ఒకటి కంటే ఎక్కువ డిజిట్స్ను పక్క పక్కగా రాయడం వల్ల ఏర్పడేదే సంఖ్య. సో మనము సంఖ్య గురించి తెలుసుకోవడము జరిగింది. సపోజ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొన్ని సంఖ్యలు ఏ విధంగా ఏర్పడతాయో చూద్దాం. ఫస్ట్ 3, 0, 4, 5లచే ఏర్పడే 4 అంకెల 3, 0, 4, 5లచే ఏర్పడే 4 అంకెల అతి చిన్న సంఖ్యని కనుగొనండి అని క్వశ్చన్స్ అడగడానికి వీలుంటుంది. సో మరి అతి చిన్న సంఖ్యను అంటే రాయాలంటే ఫస్ట్ మనము చూద్దాం. మరి అంటే అతి చిన్న సంఖ్యలు రాయాలంటే చిన్న నుండి పెద్ద వరకు రాసుకోవాలి. ఇచ్చిన నెంబర్స్లో చిన్న నుండి పెద్ద వరకు రాసుకోవాలి. దీని తర్వాత చూద్దాం. ఇప్పుడు దీన్ని ఇంకో నెంబర్ చూద్దాం. సో 5, 4, 6, 8 5, 4, 6, 8 అనేటువంటి డిజిట్స్తో అంకెలతో ఏర్పడేటువంటి అతి చిన్న సంఖ్య ఏదో మనం ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం. సో ఎప్పుడైనా నేనేమని చెప్పాను, అతి చిన్న సంఖ్య అన్నప్పుడు చిన్న నుండి పెద్ద వరకు రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ డిజిట్, అతి చిన్న డిజిట్ ఏది ఇందులో 4 రాసుకోవాలి. దాని తర్వాత ఒక 4 కంటే పెద్దది ఏది ఉన్నది, ఇక్కడ 5 ఉన్నది, 6 ఉన్నది. కాబట్టి 4 తర్వాత వచ్చేది 5 కాబట్టి 5. సో 5 కంటే కొద్దిగా పెద్దది ఏది ఉన్నది, 6 ఉన్నది. తర్వాత దానికంటే పెద్దది 6 కంటే పెద్దది 8 ఉన్నది. సో ఇక్కడ 4 అంకెల అతి చిన్న సంఖ్య ఏదైతుందంటే 4, 5, 6, 8. అదే చూసుకున్నట్లయితే సో 4568 అనేది అవుతుంది. మరి వీటితో ఏర్పడేటువంటి ఇది స్మాలెస్ట్ నెంబర్, ఇదేది స్మాలెస్ట్ నంబర్. నెక్స్ట్ గ్రేటెస్ట్ నెంబర్ కావాలి మనకు. గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఇక్కడ మ్యాక్సిమం అడగడానికి ఏంటి అంటే ఒక అంటే డిజిట్స్ ఇచ్చి అంకెలు ఇచ్చి సంఖ్యలు కనుగొనండి అని అడగడం జరుగుతుంది. ప్రీవియస్లో టెట్ కానీ కొన్ని నవోదయ, గురుకుల, మిగతా కొన్ని డిఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి బిట్స్ రావడము జరిగింది. మరి ఇప్పుడు ఇంకో నెంబర్ చూసుకుందాం. సరే, గ్రేటెస్ట్ నెంబర్ తెలుసుకోవాలిగా, రైట్. సో ఇప్పుడు పెద్ద నుండి చిన్న వరకు రాసుకోవాలి. పెద్ద వరకు చిన్న అంటే పెద్ద నుండి చిన్న రాసుకుంటే ఏర్పడేది గ్రేటెస్ట్ నెంబర్. ఇందులో ఇచ్చిన దాంట్లో పెద్ద నెంబర్ ఏది 8. సో 8 ముందు రాసుకోవాలి. 8 తర్వాత కొద్దిగా చిన్న నెంబర్ ఏది 6. దాని తర్వాత కొద్దిగా చిన్న నెంబర్ ఏది 5. దాని తర్వాత చిన్న నెంబర్ ఏది 4. సో అంటే ఇచ్చినటువంటి నెంబర్లో సో ఫస్ట్ చిన్న నుండి పెద్ద వరకు రాసుకోబోతే వచ్చేదే స్మాలెస్ట్ వాల్యూ అవుతుంది. సో పెద్ద నుండి చిన్న వరకు రాసుకుంటూ వెళ్తే వచ్చేది సో గ్రేటెస్ట్ నెంబర్ కావడము జరుగుతుంది. సో ఇది రాసుకోవడానికి ఇంకొకటి ఇలా కొన్ని సందర్భాలలో మిస్టేక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మిస్టేక్ కాకుండా రాయాలంటే ఇంకో ట్రిక్ ఉంది, చూద్దాం. ఇచ్చినటువంటి నెంబర్లను అసెండింగ్ ఆర్డర్ లేదా ఆరోహణ క్రమంలో రాయాలి. ఇచ్చినటువంటి నెంబర్స్ డిజిట్స్ 5, 4, 6, 8 వీటిని ఫస్ట్ చిన్న నుండి పెద్దగా రాసుకుందాం. చిన్నది ఏది ముందు 4, తర్వాత 4 తర్వాత ఏది ఉంది 5, 4 తర్వాత 5, దాని తర్వాత 6, దాని తర్వాత 8 ఉండడము జరిగింది. సో చిన్న నుండి పెద్దగా రాసినప్పుడు మనకు స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్
స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నంబర్ని కనుక్కోవడం ఈజీ అవుతుంది. చూద్దాం. సో ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ కావాలంటే మనం ఏం చేస్తాము, చిన్నదానితో స్టార్ట్ చేసి పెద్ద దాని వరకు ఎండ్ చేయడం జరుగుతుంది. స్మాలెస్ట్ వాల్యూ ఇక్కడ 4, దాని తర్వాత వచ్చే వాల్యూ 5, దాని తర్వాత 6, దాని తర్వాత 8. సో స్మాలెస్ట్ వాల్యూ చూడండి మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కదా, రైట్. సో 4568 అనేది స్మాలెస్ట్ నెంబర్. మరి గ్రేటెస్ట్ నెంబర్ కావాలంటే ఏం చేయాలి, గ్రేటెస్ట్ నెంబర్ అంటే పెద్దది, అంటే పెద్ద దాని నుండి చిన్న వరకు రాసుకోవాలి మన ట్రిక్. సో ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ అంటే చిన్నది కాబట్టి చిన్న నుండి పెద్ద వరకు రాస్తాం. అదే గ్రేటెస్ట్ అన్నప్పుడు పెద్ద అంకె నుండి చిన్న అంకె వరకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు పెద్ద అంకె ఏది, సో 8 తర్వాత 6, దాని తర్వాత 5, దాని తర్వాత 4. సో ఈ విధంగా అంటే ఇచ్చినటువంటి ఎన్ని అంకెల సంఖ్యనైనా, సో చిన్న సంఖ్య కావాలంటే చిన్న నుండి పెద్ద వరకు రాసుకోవాలి, పెద్ద సంఖ్య కావాలన్నప్పుడు పెద్ద నుండి చిన్న వరకు రాసుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా, రైట్. ఇప్పుడు మళ్ళీ సో ఇక్కడ ఇచ్చింది ఏది అంటే ఇది ఫస్ట్ దాన్ని మనం ఇప్పుడు చూసుకుందాం. సో ఇప్పుడు ఇచ్చినటువంటిది ఎన్ని అంకెలు, 4 అంకెలు ఇవ్వడం జరిగింది. అదేది చిన్న నుండి పెద్దగా రాసుకుందాం. సో 0 అనేది చిన్నది, దాని తర్వాత 3 దానికంటే పెద్దది, 4 దానికంటే పెద్దది, 5. మళ్ళీ ఏం కావాలి మనకు, 4 డిజిట్స్ స్మాలెస్ట్ నెంబర్ కావాలి, అంటే 4 అంకెల చిన్న సంఖ్య కావాలి. సో మరి చూద్దాం, స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఏంటన్నా గ్రేటెస్ట్. సో స్మాలెస్ట్, మరి స్మాలెస్ట్ అంటే ఎక్కడ నుండి, నేను ఏమని చెప్పిన, స్మాలెస్ట్ అంటే చిన్న నుండి పెద్ద వరకు రాసుకుంటూ వెళ్ళిపోవాలి. చూద్దాం మరి, రాద్దాం ఇప్పుడు. 0 3 4 5 0 3 4 5 అనేది అవుతుంది. గ్రేటెస్ట్ చూద్దాం మరి, 5 4 3 0 5 4 3 0. సో ఈ విధంగా రాసామనుకో పైన ఉన్నటువంటి స్మాలెస్ట్ది రాంగ్ అవుతుంది, కిందిది మాత్రము రైట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 0 వచ్చినప్పుడు ఒక ఇంపార్టెంట్ నోట్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా ఒక ఏ నెంబర్ అయినా 0తోని అంటే ఇచ్చినటువంటి అంకెలలో 0 ఉన్నప్పుడు 0తోని ఎప్పుడు కూడా స్టార్ట్ చేయకూడదు. ఒక నంబర్ని ఎప్పుడైనా 0తోని స్టార్ట్ చేయకూడదు. మరి ఇది సపోజ్ ఇది ఎన్ని అంకెల సంఖ్య, ఇందులో 1 2 3 4, సో 4 అంకెలు ఉన్నాయి. 0 అనేది కూడా అంకెలే. మనం అంకెలు అనేది నేర్చుకున్నప్పుడు ఎన్ని అంకెలు ఉంటాయి, మొత్తము 10. ఏది 0 1 2 3 4 5 6 7 8 9 వరకు మొత్తం ఎన్ని 10 అంకెలు ఉంటాయి. 10లో అతి చిన్న అంకె 0, అతి పెద్ద అంకె 9 అనేది కావడం జరిగింది. అయితే ఎప్పుడైనా ఇచ్చినటువంటి అంకెలలో 0 అనేది ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్మాలెస్ట్ నెంబర్ని 0తోని స్టార్ట్ చేయకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలా ఎగ్జామ్స్లలో కూడా రావడం జరిగింది. 0 వచ్చినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు నేను చెప్తా, రైట్. సో ఇది రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే 0 వచ్చినప్పుడు 0 తర్వాత దానికి పోవాలి. 0 తర్వాత ఏమున్నది 3 రాసుకోవాలి. 0 ఉన్న అప్పుడు ఏం చేయాలి, దాని తర్వాత నెంబర్ 3 రాసిన తర్వాత అప్పుడు 0 రాసి తర్వాత నెంబర్లు రాయాలి. 4 5 అంటే ఇక్కడ 3045 అనేది అంటే ఇచ్చినటువంటి 3, 0, 4, 5 డిజిట్స్ తో ఏర్పడే స్మాలెస్ట్ నెంబర్ ఏది అంటే సో 3045. మరి గ్రేటెస్ట్ నెంబర్ ఏది అంటే గ్రేటెస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పెద్ద నుండి చిన్న వరకు రాసుకుంటూ పోతాం. కాకపోతే 0 ఉన్నప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ లో ఏం ప్రాబ్లం లేదు, పెద్ద నుండి చిన్న వరకు రాసుకుంటూ పోతాం. కానీ స్మాలెస్ట్ లో మాత్రం ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో స్మాలెస్ట్ నెంబర్ ను 0తోనే ప్రారంభించకూడదు. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. సో ఇది అంటే ఇలాంటి బిట్స్ చాలా ఎగ్జామ్స్ లో రావడం జరిగింది కాబట్టి దీన్ని ఎక్కువ స్ట్రెస్ చేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇప్పుడు మనకు ఏదైనా నెంబర్, ఇప్పుడు సపోజ్ ఇది 4 డిజిట్స్ అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం.
రైట్. సో 3, 8, 0, 5. సో 3, 8, 0, 5, 6. సో ఇచ్చి వీటితో ఏర్పడే 5 అంకెల స్మాలెస్ట్ నెంబర్ అండ్ 5 డిజిట్స్ గ్రేటెస్ట్ నెంబర్ కనుక్కో అని అన్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఎప్పుడైనా స్మాలెస్ట్ డిజిట్ అయినా గ్రేటెస్ట్ డిజిట్ కనుక్కోమన్నా ఫస్ట్ మనము ఇచ్చిన నెంబర్లను అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమం అంటే చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్ వరకు రాసుకోవాలి. రైట్, చూద్దాం మరి. చిన్న నెంబర్ ఏది మరి? 0 తర్వాత కొద్దిగా పెద్దది 3 కంటే కొద్దిగా పెద్దది 5 కంటే కొద్దిగా పెద్దది 6 కంటే కొద్దిగా పెద్దది 8. రైట్, ఇప్పుడు స్మాలెస్ట్ కావాలి, నెక్స్ట్ గ్రేటెస్ట్ కావాలి. మరి స్మాలెస్ట్ మరి 0 ఉన్నది, మరి 0తోనే స్టార్ట్ చేద్దామా? స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏంది? చిన్న నుండి పెద్ద వరకు. స్మాలెస్ట్ నెంబర్ అంటే చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్ వరకు రాసుకుంటూ పోవాలి. కాకపోతే ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ ఏమున్నది? 0 ఉన్నది. 0 ఉన్నప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ నెంబర్ కి పోవాలి. నెక్స్ట్ నెంబర్ ఏమున్నది? 3 ఉన్నది. 3 రాసిన తర్వాత అప్పుడు 0 రాయాలి, తర్వాత 5, తర్వాత 6, తర్వాత 8 రాసుకోవాలి. మరి గ్రేటెస్ట్ నెంబర్కి ఏం లేదు, ఇక్కడ నుండి యాజ్ ఇట్ ఈస్ గా రావాలి. ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ రాసేటప్పుడు మాత్రమే 0 అంటే ఇచ్చినటువంటి అంకెలలో 0 ఉండి స్మాలెస్ట్ నెంబర్ రాయాల్సినటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ ఇంపార్టెంట్ నోట్ అంటే 0తోని స్మాలెస్ట్ నెంబర్ ని మనము స్టార్ట్ చేయమనేది గుర్తుంచుకోవాలి. రైట్, ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ అనేది అయిపోయింది. ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఇక్కడ గ్రేటెస్ట్ అంటేనే పెద్దది, అంటే పెద్ద నుండి చిన్న నెంబర్ కు పోవాలి. రైట్, 8, 6, 5, 3, 0. సో మరి గ్రేటెస్ట్ 5 డిజిట్స్ నెంబర్ ఏది అంటే ఇది. మరి ఎంత? 86,530 86,530 అనేది గ్రేటెస్ట్ నెంబరు. అదేవిధంగా ఇక్కడ చూస్తే 30,568 అనేది స్మాలెస్ట్ నెంబర్ కావడము జరిగింది. సో మరి ఇక్కడ దీంట్లో ఇలాంటి నెంబర్స్ ఫామ్ చేయడం జరిగింది. అంటే సో ఒక అంకెలు అనేది ఇచ్చి వాటితోని సంఖ్యలను తయారు చేయమనడం అనేది ఇప్పుడు మనం నేర్చుకున్నాం. వాటి మీద క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అంటే, సో ఇచ్చింది ఏర్పడే అంటే ఇచ్చినటువంటి అంకెలతో ఏర్పడే స్మాలెస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ కు మధ్య డిఫరెన్స్ అడగచ్చు. డిఫరెన్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పాం, డిఫరెన్స్ అంటే భేదం. తెలుగులో భేదము అంటే తీసివేత అడగచ్చు, లేదా వాటి యొక్క కూడిక అడగచ్చు, లేదా వాటి యొక్క మల్టిప్లికేషన్ కూడా అడగచ్చు, లేదా వాటి యొక్క డివిజన్ కూడా అడగడానికి వీలు ఉంటది. రైట్, ఒకసారి చూద్దాం, ఒక ప్రాబ్లం చూసుకుందాం. తర్వాత వచ్చేటువంటి క్లాసులో వీటికి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలో కూడా 3, 4, 5, 2 లచే ఏర్పడే స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్ యొక్క మొత్తాన్ని లేదా మరి చూద్దాం. ఫస్ట్ స్మాలెస్ట్ రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? స్మాలెస్ట్. మరి స్మాలెస్ట్ రాయాలంటే మనకేమని తెలుసు? ఫస్ట్ ఇచ్చినటువంటి అంకెలను ఎట్లా రాసుకోవాలి? అసెండింగ్ ఆర్డర్ లో చిన్న నుండి పెద్ద వరకు. చిన్నది ఏది? 2 తర్వాత 3 తర్వాత 4 వస్తుంది, 4 తర్వాత 5. సో స్మాలెస్ట్ నెక్స్ట్ ఏం కావాలి? గ్రేటెస్ట్. నెక్స్ట్ ఏంది నాన్న? గ్రేటెస్ట్ నెంబరు. సో స్మాలెస్ట్ స్మాలెస్ట్ ఏది? 2 0 లేదు కాబట్టి డైరెక్ట్ రాసుకున్నాము. 2, 3, 4, 5. సో అప్పుడు 2345. గ్రేటెస్ట్ మరి చూసుకున్నట్లయితే 5, 4, 3, 2. సో మనకు తెలుసు కదా, హిందూ అరబిక్ నెంబర్ సిస్టమ్ లో 3 తర్వాత కామా పెట్టుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా పెట్టుకున్నట్లయితే 2345 స్మాలెస్ట్ నెంబర్, 5432 ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్. ఇప్పుడు ఏమన్నాడు? సో ఫైండ్ ద సమ్ ఆఫ్ దీస్ 2 నంబర్స్ అని అడగడానికి వీలుంటది. అప్పుడు చూద్దాం మరి సమ్ అన్నప్పుడు. సో సమ్ అంటే ఏంది? మనకు తెలుసు కదా, సమ్ చేయడం అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో యాడ్ చేద్దాం, మరి ఇక్కడనే యాడ్ చేసేద్దాం. సో రైట్, 5కి 2 యాడ్ చేస్తే 7, 4కి 3 యాడ్ చేస్తే కూడా 7,
నెక్స్ట్ 3కి 4 యాడ్ చేస్తే కూడా 7, నెక్స్ట్ 2కు 5 యాడ్ చేస్తే కూడా 7 రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంది. ఇదే కాకుండా సో ఈ అంకెలతో ఏర్పడేటువంటి స్మాలెస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ యొక్క డిఫరెన్స్ భేదం కూడా కనుక్కోమని అడగడానికి వీలుంది. అదే విధంగా ఈ స్మాలెస్ట్ గ్రేటెస్ట్ యొక్క ప్రొడక్ట్ అని అడగచ్చు. అంటే ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ మనం చెప్పుకున్నాం, గుణకారం అయినా అడగచ్చు, లేదా వీటి యొక్క భాగాహారం అంటే మాక్సిమం భాగాహారం వరకు వెళ్ళడు, ప్రొడక్ట్ వరకు కూడా వెళ్ళడు, అడిషన్ సబ్ట్రాక్షన్ మాత్రమే అడుగుతాడు. ఈ సబ్ట్రాక్షన్ అడగచ్చు, కానీ ఈ మల్టిప్లికేషన్ కొన్ని డివిజన్ అనేది కొద్దిగా బాగా లోతుగా, కాకపోతే మనం తెలుసుకొని ఉండాలి. సో ఎగ్జామినరు అంటే అడగడానికి ఏ విషయాలలో అవకాశం ఉందో, ఎక్కడ అడగడానికి వీలుందో అక్కడ మనము అలాంటి ప్రాబ్లమ్ చేసుకున్నట్లయితే మనం ఎలాంటి క్వశ్చన్ పేపర్ వచ్చినా కూడా మనము సాల్వ్ చేసుకోవడానికి వీలుంటది. కాబట్టి ఎగ్జామినర్ ఏ విధంగా అడగడానికి సిద్ధంగా ఉన్నాడో మనం దానికంటే ఒక ఆకు ఎక్కువనే చదువుకొని ఉండాలి. అంటే ఆయన ఏదైతే ఆలోచిస్తున్నాడో అతనికంటే ఎక్కువ ఆలోచించి మనం ఆ విధంగా చదివినప్పుడు మాత్రమే మనం మిగతా వారికంటే ముందు అడుగులో ఉండడానికి వీలుంటది. సో ఇది ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు సో అంకెలతో ఏర్పడే అతి చిన్న సంఖ్య అతి పెద్ద సంఖ్యని కనుగొనడము చూసుకున్నాం. సో దానిపైన వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో నేడు కొన్ని తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జవహర్ నవోదయలో అడగడం జరిగింది. Difference between the greatest and the smallest 5-digit numbers formed by the digits 0, 3, 6, 7 and 9 without repetition is. అంటే ఇచ్చినటువంటి ఈ డిజిట్స్ తో మనం ఏమని కనుక్కోవాలి? సో 5 డిజిట్ నెంబర్ కనుక్కోవాలి. 5 డిజిట్ నెంబర్, స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అండ్ గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ కనుక్కున్న తర్వాత సో గ్రేటెస్ట్ లోకి వెళ్ళి స్మాలెస్ట్ ని తీసివేయాలి. చూద్దాం మరి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏది రాయాలన్నా, స్మాలెస్ట్ డిజిట్ నెంబర్ రాయాలన్నా, గ్రేటెస్ట్ డిజిట్ నెంబర్ రాయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చినట్ని అసెండింగ్ ఆర్డర్ లేదా ఆరోహణ క్రమంలో అమర్చుకోవాలి. చూద్దాం. 0 కంటే 3 పెద్దది, 3 కంటే 6 పెద్దది, 6 కంటే 7 పెద్దది, 7 కంటే 9 పెద్దది. సో ఇప్పుడు స్మాలెస్ట్ కావాలి నాకు. ఏది కావాలి? స్మాలెస్ట్ కావాలంటే సో ఫస్ట్ 0 వచ్చింది కాబట్టి 0 ఎట్టి పరిస్థితిలో రాయకూడదు. ఇదే మనకి ఇక్కడ స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్ రాసే క్రమంలో ముఖ్యమైనటువంటి రూల్ ఏదంటే 0 వచ్చినప్పుడు రాయకూడదు. ఇది చాలా ఎగ్జామ్ లో రిపీటెడ్ గా వస్తున్నటువంటి బిట్ కాబట్టి దీనిపైన ఖచ్చితంగా మనము అవగాహన కలిగి ఉండాలి. చూద్దాం మరి. దాని నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలి, అది రాయాలి. 3, 0, 6, 7, 9 స్మాలెస్ట్. నెక్స్ట్ గ్రేటెస్ట్ అంటే మనం ఏమి మార్పు చేయాల్సిన అవసరము లేదు. సో పెద్ద నుండి చిన్నగా రాసుకుంటూ వెళ్ళిపోతే అయిపోద్ది. పెద్ద 9, 7, 6, 3, 0 3 డిజిట్స్ తర్వాత ఇక్కడ 3 డిజిట్స్ తర్వాత పెట్టుకోవడం జరిగింది. సో 5 డిజిట్స్ స్మాలెస్ట్ నెంబర్ అంటే ఇచ్చినటువంటి అంకెలతో ఏర్పడేటువంటి 5 డిజిట్స్ స్మాలెస్ట్ నెంబర్ ఏదంటే సో 30,679. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రేటెస్ట్ నెంబర్ తీసుకున్నట్లయితే సో 97,630 ఈజ్ ఆర్ స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు మరి? డిఫరెన్స్ కనుక్కోవాలి. మరి డిఫరెన్స్ అంటే భేదం అని మనం ఇంతకు ముందు క్లాసులలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు డిఫరెన్స్ కనుక్కోవాలి. సో డిఫరెన్స్ అంటే ఇచ్చిన దాంట్లో చూసుకున్నట్లయితే మళ్ళీ డౌట్ రావచ్చు. ఇక్కడ డిఫరెన్స్ అన్నప్పుడు ఫస్ట్ గ్రేటెస్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ తీసుకున్న అంటే గ్రేటెస్ట్ నెంబర్లోకి వెళ్ళి స్మాలెస్ట్ నెంబర్ని తీసేయాలి. లేదా మీకు మళ్ళీ ఎవరైనా కన్ఫ్యూజ్ అయినా కూడా మనకు సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే అన్నిటికీ ప్లస్లే ఉన్నాయి. సో ఇక్కడ ఏమన్నాడు? డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. డిఫరెన్స్ కనుక్కోమన్నప్పుడు సో పెద్ద నెంబర్కి ప్లస్ ఉన్నప్పుడు మాత్రమే ఆన్సర్ ప్లస్ వస్తుంది. మరి పెద్ద నెంబర్ ఏది? ఇది ప్లస్ చేసుకోవాలి. ఇచ్చిన దాంట్లో చూద్దాం. ఇప్పుడు 9, 7, 6, 3, 0 దీనికి ఏ గుర్తు లేకుండా ప్లస్ ఉంటుంది. నెక్స్ట్ ఇది స్మాలెస్ట్ ఏముంది? 9, 7, 6, 0, 3 మైనస్ చేసుకోవాలి. ఎందుకంటే సో ఇక్కడ గ్రేటెస్ట్లోకి వెళ్ళి స్మాలెస్ట్ తీసేయనేసరికి మనము దీన్ని తీసేయడానికి మైనస్ పెట్టుకుంటాం.
సో మరి 0లోకి వెళ్ళి 9 పోతుందా? పోదు కాబట్టి మనకు ఆల్రెడీ ట్రెడిషనల్ మెథడ్ తెలుసు. ఇక్కడ నుండి వీడికి క్యారీ చేసుకోవాలి. 1 క్యారీ చేస్తే ఇక్కడ 3లోకి వెళ్ళి 1 పోతుంది, 2 అవుతుంది. ఈ క్యారీ వచ్చిన తర్వాత ఇది ఇక్కడ 1 అయితే ఈ 0 క్యాన్సిల్ చేసి ఇక్కడ పైన రాసుకోవాలి. 10లోకి వెళ్ళి మరి 9 తీసేస్తే ఎంత? 1. 2లోకి వెళ్ళి 7 పోతుందా? పోదు. మళ్ళీ సేమ్ ఇక్కడ నుండి ఇటు క్యారింగ్ 1 చేస్తే ఇక్కడ 5 అవుతుంది. సో ఇక్కడ 12లోకి వెళ్ళి పోతే 12లోకి వెళ్ళి 7 పోతే ఎంతనా? 5. మరి 5లోకి వెళ్ళి 6 పోతుందా? పోదు. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ క్యారింగ్. మళ్ళీ ఇక్కడ 1 క్యారింగ్ పోతే ఇక్కడ ఎంత అవుతుంది? ఇక్కడ 6 అవుతుంది. 15లోకి వెళ్ళి 6 పోతే ఎంతనా? 9. అదే 6లోకి వెళ్ళి 0 పోతే 6. 9లోకి వెళ్ళి 3 పోతే 6. పెద్దదానికి ఏ గుర్తున్నది? ఎప్పుడు తీసేసిన పెద్దదాని గుర్తు మాత్రమే ఆన్సర్ కు వస్తుంది. సో పెద్దదానికి ఏ గుర్తున్నది? ప్లస్. మరి ఇచ్చినటువంటి దానిలో ఇది ఆన్సర్ ఉన్నదా చూసుకోవాలి. రైట్, ఇది కాదు. నెక్స్ట్ ఇది కాదు, ఎందుకంటే మనకు ఇక్కడ చూస్తే ఇక్కడ 6 digits తో స్టార్ట్ కావాలి. అదే సారీ, ఈ 2 digits కూడా ఏమున్నాయి? 6 ఉన్నాయి. 6. సో ఇది మన ఆన్సర్ కావడము జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ 4 digit నెంబర్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్ 3, 6, 0, 4 అని అనడం జరిగింది. మళ్ళీ చూద్దాం. మళ్ళీ 0 వచ్చింది, ఎందుకంటే ఇక్కడ జీరోస్ ఉన్నటువంటి క్వశ్చన్స్ నేను తీసుకోవడం జరిగింది. మిగతాయి ఆటోమేటిక్ గా మీరు చేసేసుకుంటారు, కానీ 0 అనేది కొద్దిగా ప్రాబ్లమాటిక్ గా ఉంటది కాబట్టి సో దాన్ని తీసుకొని మీకు చెప్పడము జరుగుతూ ఉంది. ఇప్పుడు చూద్దాం. మళ్ళీ మనకు స్మాలెస్ట్ నెంబర్ రాయాలన్నా గ్రేటెస్ట్ నెంబర్ రాయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినటువంటి వాటిని అసెండింగ్ ఆర్డర్ లో రాసుకుందాం. మరి అసెండింగ్ ఆర్డర్ చిన్న నుండి పెద్ద వరకు. చిన్నది ఏది ఇందులో? 0 తర్వాత ఏముంటది? 0 తర్వాత 3 రావాలి. 3 తర్వాత 3 కంటే పెద్దది 4, 4 కంటే పెద్దది 6. రైట్, ఇప్పుడు మళ్ళీ సేమ్ స్మాలెస్ట్ చూసుకుందాం. ఏం చూసుకుందాము? స్మాలెస్ట్ 4 digit నెంబర్. నెక్స్ట్ గ్రేటెస్ట్. నెక్స్ట్ ఏంటి నాన్న? గ్రేటెస్ట్ చూసుకుందాం. మరి స్మాలెస్ట్ చూసుకున్నప్పుడు మళ్ళీ 0 వచ్చింది కాబట్టి 0తో స్టార్ట్ కాదు, కాబట్టి దాని నెక్స్ట్ నెంబర్. సో 3 తర్వాత మళ్ళీ ఇదే రాసుకోవాలి, 0 రాసుకోవాలి. తర్వాత 4, తర్వాత 6, తర్వాత గ్రేటెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ ఎక్కడ నుండి? పెద్ద నుండి చిన్న వరకు. సో 6, నెక్స్ట్ 4, నెక్స్ట్ 3, నెక్స్ట్ 0. అప్పుడు ఏం కనుక్కోమన్నాడు? సమ్ కనుక్కోమన్నాడు. సమ్ అంటే ఏంది? మొత్తం అంటే ఏం చేయాలి మనము? నా దగ్గర 4 రూపాయలు ఉన్నాయి, ఇంకో వ్యక్తి దగ్గర 5 రూపాయలు ఉన్నాయి. మొత్తం ఎంత ఉన్నాయి అంటే 4 రూపాయలు 5 రూపాయలు, మొత్తం ఎంత? 9 రూపాయలు అని చెప్తాం. అంటే మొత్తం అంటే ఏం చేస్తున్నాం మనం? కలుపుతున్నాం. మరి కలపాలంటే ఇక్కడ కూడా కలపాలి కదా, మొత్తమే అన్నాడు కదా. ఇక్కడ ఏమన్నాడు? ఫైండ్ ద సమ్, లేదా ఏమన్నాడు? మొత్తం ఎంత అన్నాడు. ఇక్కడ మొత్తం. మరి మొత్తం అంటే ఏం చేయాలి? కలపాలి. 6కు 0 కలిపితే 6, 4కు 3 కలిపితే 7, 0కు 4 కలిపితే 4, సో 3కు 6 కలిపితే 9. సో ఈ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటి ముంగట ఏ గుర్తు లేదు కాబట్టి సో అదేమవుతుంది? సో ప్లస్ ఏ అవుతుంది. ఏ గుర్తు ఒక నెంబర్ ముంగట ఏ గుర్తు లేకుంటే అది ప్లస్ కావడము జరుగుతుంది. సో ఈ విధంగా మనము నెంబర్స్ పైన స్మాలెస్ట్ నెంబర్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఒక డిజిట్స్ ఇచ్చి స్మాలెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ ఫైండ్ చేయాలన్నప్పుడు సో ఈ విధంగా మనం ఫైండ్ చేసుకోవాలి. సో ఈ విధమైనటువంటి ప్రశ్నలు రావచ్చు. ఇంకా ఇవే కాకుండా సపోజ్ స్మాలెస్ట్ 4 digit నెంబర్ కి హైయెస్ట్ 5 digit నెంబర్ కు యాడ్ చేయమనొచ్చు, లేదా సబ్ట్రాక్ట్ చేయమనొచ్చు, లేదా ప్రోడక్ట్ చేయమనొచ్చు. సో డివిజన్ కూడా చేయమనే అవకాశం ఉంటుంది. ప్రోడక్ట్ వరకు వెళ్ళిపోడు, కాకపోతే ఏంటంటే అతి చిన్న 4 అంకెల సంఖ్య, అతిపెద్ద 4 అంకెల సంఖ్యల మొత్తం ఎంత అనొచ్చు, వాటి యొక్క భేదం ఎంత అనొచ్చు. సో ఇలాంటివి వచ్చే అవకాశం. అంటే ఒక 4 అంకెల సంఖ్య ఇవ్వచ్చు, ఒక 5 అంకెల సంఖ్య ఇవ్వచ్చు, లేదా ఒక 5 అంకెల సంఖ్య ఇచ్చి ఒక 2 అంకెల సంఖ్య, ఒక భేదం అనొచ్చు, మొత్తం అనొచ్చు. సో వీటి మీదకి వెళ్ళి ఎక్కువ అంటే క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి మీరు దానికి అనుగుణంగా మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ని ప్రాక్టీస్ చేసుకొని దానికి అనుగుణంగా మీరు ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ను రీచ్ అవుతారు. సో కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు పొందడానికి ఇవి కేవలం ఇది సో నవోదయ గురుకులకే కాకుండా ప్రతి ఒక్క ఎగ్జామ్కు చాలా ఇంపార్టెంట్ టాపికే కాబట్టి సో ఇలాంటి మీరు నేర్చుకోండి. సో ఇది కొద్దిగా స్లోగా చెప్పడం జరుగుతున్నది. ఇది ప్రతి ఒక్క నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని ఉద్దేశించి చెప్పడం జరుగుతున్నది కాబట్టి కొద్దిగా స్లోగా ఉంది. సో ఒకటి గుర్తుంచుకోండి, సో నేను చెప్పే అటువంటి టాపిక్స్ చాలా మంది మెన్సురేషన్ అడుగుతున్నారు, తర్వాత మిగతా మెన్సురేషన్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, రేషియో అండ్ ప్రపోర్షన్స్ కావచ్చు, టైమ్ అండ్ వర్క్ కావచ్చు, ఇవన్నీ చెప్పడం సులభమే.
నంబర్ సిస్టంలో. కాకపోతే ఏందంటే ఏదైతే అవసరం ఉన్నదో ఒక కర్రీ ప్రిపేర్ చేయడానికి మనకి ఏ అయితే ఇంగ్రీడియెంట్స్ ఉంటాయో అంటే ముందు రెడీ చేసుకొని పెట్టుకొని వాటికి అప్పుడు కర్రీ ప్రారంభం చేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం అంటే మనకు ఆ కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని ఐటమ్స్ ఏ అయితే అవసరం ఉన్నాయో వాటన్నిటిని దగ్గర పెట్టుకుంటాం. అంటే అలాంటి లెక్కలు చేయాలంటే ఎలాంటి వాటిపైన అవగాహన ఉండాలో అలాంటి వాటిని నేను క్రియేట్ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా వెళ్ళినప్పుడు మాత్రమే మ్యాథ్స్ అనేది చాలా ఈజీ అనే ఉద్దేశానికి వస్తారు కాబట్టి ఆ ఉద్దేశం ప్రకారం నేను చెప్పబోతున్నా కాబట్టి సో మీరు కొద్దిగా స్లోగా చెప్తున్నా కూడా అంటే కొద్దిగా నెమ్మదిగా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి అర్థం కావడం కోసం. సో ఇలాంటి వాటిని వింటూ ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మ్యాథ్స్ అనేది ఈజీ అనేది మీకు అర్థమవుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందడానికి ప్లీజ్ డూ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు మై ఛానల్ ప్లీజ్. థ్యాంక్ యూ.